పేరు పెడుతున్నారు గౌరవ సభ్యులు గారు సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం. లాస్ట్ 10 years మీ రూల్లో 1 ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు అది బునియాద్ గాని కానీ ధర్మారెడ్డి కాలు బ్రాహ్మణవెల్లని కానీ సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా. మూసీ కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటానికి కూడా 100 కోట్లు ఇవ్వలే. ఈ ఏమంటారు అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నావు. నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది. ఎట్లా పండింది అధ్యక్ష? ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ పూర్తి చేసిన సాగర్ డ్యామ్తో 8 lakhs ఎకర్స్ ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ కెనాల్తో 400 కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష క్రాప్ హాలిడే. ఎందుకు క్రాప్ హాలిడే? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష అరే ఆగబా బాబు నీకు చెప్తా మా బాగా చెప్తా నేను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాటు 88,000 టీఎస్కే అయితే 44,000 పెంచుతారే. సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడినా నేను. సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా. పులిచింతలో 3వ పంటకి ఇస్తే కొట్లాడినా. నా సొరంగం ఇవ్వకుండా నా బ్రాహ్మణ వెల్లువలు ఇవ్వకుండా నువ్వు ఎందుకు 3వ పంటకు నీళ్ళు ఇస్తున్నావు అని కొట్లాడినా. వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చుంటే ఏకలింగం గెలుస్తారా సార్? అందరూ 60-70 మెజార్టీతో గెలిచినాం. ఇలా ఓట్లు వేసేవారు కదా, మోసం చేసి నల్గొండని. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికి అడ్డపడుతుంది సార్. మేము బతకాలని లేదు. ఇంత విషయం ఇచ్చి చంపండి నల్గొండ ప్రజలు చంపండి బాగుపడుతుంది కలిసి రాండి సార్. ఒక్కసారి మా ఊర్లో అనుకోండి బ్రాహ్మణ వెళ్ళేలా పక్కన మూసిపోతుంది. ఏర్పోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నారు. ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్. వ్యవసాయానికి ఒక నీళ్ళు ఇవ్వలే. మిషన్ పేరు 6,000 కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు. ఇవన్నీ లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి. కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయకు. 1 ఎకరం నీళ్ళు ఇవ్వలే. మా ప్రాజెక్టులే ఎన్టీ రామారావు పుణ్యమాని ఏఎంఆర్పి రాజశేఖర్ డిస్ట్రిబ్యూషను మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాల 2 నెలల్లో సొరంగం బ్రాహ్మణ వెల్లుల గన్నమల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం. జిల్లా మొత్తం సస్యశామం చేసుకుంటాం. మీరు ఎన్ని అడ్డపడ్డా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా మూసీని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి. అది చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష. కేటీఆర్ గారు